వినూత కోట జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది మీకు తెలుసు. తర్వాత అన్యాయంగా ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు ఈ విషయాన్ని రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడు ఎక్కడ చెప్పలేం, మేము చెప్పాలి విశ్వాసంతో. ఆయన వినూత కోట వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోన్ కలవకపోతే వాళ్ళ మామగారి నెంబర్ తీసుకొని చేసి, అమ్మా చెన్నైలో నాకు మంచి సర్కిల్ ఉంది, అమ్మాయికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నీ అన్న ఉన్నాడని మర్చిపోకుండా ఆడబిడ్డకి కబురు చేసి చెప్పండి అమ్మా, నేనున్నానని అంటూ వాళ్ళ మామగారితో మాట్లాడడం జరిగింది. ఏ అవసరమైనా నిలబడతానని చెప్పండి అంటే, అరే ఏ పార్టీ కింద పోటీ చేసినావు, ఏ వ్యక్తి నిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు, ఏ వ్యక్తి నీకు రబ్బర్ చెప్పుల రాజకీయం అంటూ నేర్పించాడు, చెయ్యి వదిలేసినా పార్టీలోంచి పక్కకి వెళ్ళిపోయినా ఒక్క రామచంద్ర యాదవ్ అన్న మాత్రం నెంబర్లు వెతుక్కొని చేసి మీకు సపోర్ట్ గా నిలబడతానన్నప్పుడు కాపింటి ఆడబిడ్డకి ఎంత సపోర్ట్ గా అందరినీ దాటి వచ్చినాడో నిన్నటి రోజు 3 రోజుల క్రితం వినూత కోట స్వయంగా నాతో చెప్పింది.